అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరానియన్లతో చర్చలు జరపాలనుకుంటున్నారనే వార్తలపై నటుడు బొమ్మాన్ ఇరానీ ఒక సెటారికల్ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై భారత్లో నివసిస్తున్న ఇరాన్ నటి మందనా కరిమి తీవ్రంగా స్పందించారు. బొమన్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో ట్రంప్ ఇరానియన్లతో మాట్లాడుకుంటున్నారని, అందుకోసం తనతో పాటు స్మృతి ఇరానీ, అరుణ ఇరానీలను పిలిచారని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ను ముంబైలోని దాదర్ పార్సీ కాలనీకి భోజనానికి ఆహ్వానిస్తూ అక్కడ గ్యాస్ సిలిండర్ల కొరతను కూడా ప్రస్తావిస్తూ జోక్ చేశారు. అయితే ఈ వీడియోపై ఇరాన్కు చెందిన మందనా కరిమి స్పందిస్తూ బొమన్ పోస్ట్ కింద ఒక సుదీర్ఘమైన కామెంట్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు సంవత్సరాలుగా అరెస్టులు, ఉరిశిక్షలు, అణచివేతకు గురవుతున్నప్పుడు బొమన్ మౌనంగా ఉన్నారని, ఇప్పుడు కేవలం రాజకీయం లేదా గ్యాస్ ధరల వంటి ప్రభావితం అవుతున్నప్పుడు మాత్రమే స్పందించడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు. ఇరాన్ సంక్షోభం తీవ్రంగా ఉన్న సమయంలో ఇటువంటి హాస్య వీడియోలు చేయటం అగౌరవంగా ఉందని, ఇరానీయులు చనిపోతున్నప్పుడు ఈ గొంతు ఎక్కడుంది అని ఆమె ప్రశ్నించారు. పార్సీ కమ్యూనిటీకి ఇరాన్ చరిత్రతో సంబంధం ఉన్నప్పటికీ అక్కడి ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కేవలం సెటైర్లు వేయటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘాటు విమర్శలపై బొమన్ ఇరానీ ఇంకా ఎటువంటి అధికారిక స్పందనను ఇవ్వలేదు.